నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ మొత్తానికి 2.0కి సిద్ధం అంటున్నాడు. మొత్తానికి 2.0కి సిద్ధం అంటే గతంలో ఒకసారి ఎలానో జైలుకి వెళ్ళి వచ్చాడు. మళ్ళీ జైలు 2.0కి సిద్ధం అంటున్నాడా లేదా ఏంటి అనే దానిపై మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే జగన్ 2.0కి సిద్ధం అంటున్నాడు. గతంలో ఎన్నికల ముందు సిద్ధం అని చెప్పి సభలు పెట్టి కొన్ని కోట్లు, వందల కోట్లు దండుకున్నటువంటి ఒక జగన్ మళ్ళీ 2.0కి సిద్ధం అంటున్నాడు. మొత్తానికి దేనికి సిద్ధం అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలను విశ్లేషించడానికి మామూలుగా అయితే రాజకీయాలు కాబట్టి రాజకీయ విశ్లేషకులు మనం లేకపోతే మాలాంటి పార్టీ ప్రతినిధులు మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మాత్రం ఒక మానసిక విశ్లేషకులు ఎవరన్నా సీనియర్ మానసిక విశ్లేషకులు ఉంటారు కదా, అటువంటి సైకాట్రిస్ట్ ఎవరన్నా చేయాలి తప్ప మళ్ళాంటి వాళ్ళు చేయడం చాలా కష్టం. ఎందుకంటానంటే ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సమయం, సందర్భం లేకపోతే ఆ పరిస్థితులు అతనికి దానికి ఏమి సంబంధం ఉండదు. అతని ముఖ కవళికలు అలా ఉంటాయి, అతని భాష కూడా అలాగే ఉంటుంది, మాట తీరు కూడా అంతే. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినా ఒకటే మొక్కవళిక, చావుకి వెళ్ళినా ఒకటే మొక్కవళిక, ఎక్కడ ఏ ఫేస్ పెట్టాలో కూడా తెలియదు. అని ఎందుకంటున్నారంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి బటన్ నొక్కే కార్యక్రమాలు సభలో పెట్టారు, మనందరికీ తెలిసిందే. విద్యార్థుల సభలో కూడా వారికి సంబంధించినటువంటి నిధులు బటన్ నొక్కి విడుదల చేస్తున్నాం అనేటువంటి కార్యక్రమాల్లో కూడా అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడేవాడు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, చంద్రబాబు గారి వయసు, అది ఎదురుగుండా మనకు విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ నిధులు విడుదల చేస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏంటని తన ప్రభుత్వం విపరంగా ఏం చేస్తున్నాం అని చెప్పడం మానేసి రాజకీయ విమర్శలు. అంటే ఎక్కడ ఏం మాట్లాడో అతను తెలియదు. సరే, ఇప్పుడు 1.0 అయిపోయింది. 1.0లోనంట అతను ప్రజల గురించి ఆలోచించాడట, 2.0లో కార్యకర్తల గురించి ఆలోచిస్తానని చెప్పేసి నేను అన్నాడు ఆయన. అంటే ఆయన చెప్పకనే చెప్పాడు 1.0లో కార్యకర్తలను ఇష్టారీచ్చిన వదిలేశాను అనే మాట చెప్పకనే చెప్తున్నాడు. పోనీ నిజంగా 1.0లో ఆయన అద్భుతంగా చేసేసి ఇంటింటికి లేకపోతే ప్రతి కుటుంబానికి న్యాయం చేసేస్తుంటే ప్రజలు 151 స్థానాల నుంచి 5 తీసేసి 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? కనీసం ఆత్మవిమర్శన చేసుకుంటారు ఎవరన్నా. కనీసం ఎందుకు ప్రజలు ఇలా తీర్పిచ్చారు, నేను న్యాయబద్ధంగా ప్రజలకి అనుగుణంగా పరిపాలన చేస్తుంటే ఎందుకు ఇచ్చారని ఒక ఆత్మపరిశీలన చేసుకుంటారు. అసలు ఆత్మపరిశీలన ఏం లేదు అతనికి. ప్రజలే తప్పు చేశారనే భావనలో అతను ఇప్పటికే ఉన్నాడు. అందుకని అతని మానసిక పరిస్థితి మీద నాకు కొంచెం ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అతని కార్యక్రమం ఏదైనా చూసుకోండి, అతనికి ఇచ్చినటువంటి స్థానాలకే ప్రతిపక్ష హోదా రాదు, కానీ ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ముఖ్యమంత్రి తర్వాత నన్నే ప్రమాణ స్వీకారం చేయాలంటాడు. ముఖ్యమంత్రి వెళ్ళిన గేట్లోంచి నన్ను అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలి అంటాడు. అంటే చాలా విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఆయన. అంటే అతన్ని చూసి మళ్ళీ ఎందుకు అతనికి అధికారం ఇస్తారో, మళ్ళీ 30 సంవత్సరాల అధికారంలో ఉండడానికి ఏం చేశాడని అయితే ఇప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడండి జగన్ గారు. ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చారు. ఫోన్లే రాజశేఖర రెడ్డి బిడ్డ ఏసీలో కూర్చోవలసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు, ఇతను పరిపాలన ఎలా ఉంటుందో చూద్దామని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన ఛాన్స్ని ఏమైనా సద్వినియోగం చేసుకుని ఉండుంటే ఎవరైనా మరోసారి ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చిన ఛాన్స్ని ఏమో దుర్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని ఏమో సర్వనాశనం చేసేసి ఆర్థికంగా వెనకబడి చేసి ఇతర రాష్ట్రాలని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు ఖజానా అంతా ఖాళీ చేసేసి మళ్ళీ ప్రజల మీదకి వస్తాను అంటే ఎవరో హర్షిస్తారో? పైగా 30 సంవత్సరాలు గతంలో ఇదే మాట మాట్లాడాడు. ఈ 30 సంవత్సరాల మేనియా ఏమైనా ఉందేమో నాకు అర్థం అవ్వదు. మాట్లాడితే 30 సంవత్సరాలు అంటాడు. అది ఏమైనా ప్రత్యేకటువంటి మానసిక వ్యాధి ఏమో నాకు డౌట్గానే ఉంది జగన్ గారిని. ఎందుకంటే నేను అతని మీద కోపపడను, జాలిపడతా ఉంటాను. అతని మానసిక పరిస్థితి ఏంటి, పాపం చిన్న వయసులో ఇలా అయిపోయాడు, పోనీ ఏదో మందులు వాడుతున్నాను అంటున్నారు కానీ ఆ మందులు పనిచేస్తున్నాయో లేదో కూడా అర్థం అవ్వట్లేదు అనేటువంటి బాధ. ఎందుకంటే అతను మన రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడే కదా అని ఒక జాలి పడుతూ ఉంటాం మేము. కానీ మనం జాలి పడ్డట్టుగా అతని ప్రవర్తన ఉండదు. ఇంకా కసి తీర్చుకోలేదు ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నా కసి ఇంకా తీరలేదు, మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చి మళ్ళీ కసి తీర్చుకుంటాను, రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేస్తాను, ప్రభుత్వ భూములు దోచుకుంటాం, ప్రైవేట్ భూములు దోచుకుంటాం, దేవాలయ భూములు దోచుకుంటాం, ప్రకృతి సంపద అంతా దోచుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకుంటాం, పరదాల మాటను దాక్కుని తిరుగుతాను. ఇదే చెప్పకనే చెప్తున్నాడా ఏంటి 2.0? నీకు ఒక 1.0లో ఏదైనా చేసి దానికి అనుగుణంగా కంటిన్యూ చేసినప్పుడు మోదీ గారు ఉన్నారండి 3 times అయ్యారు, 3.0 అంటాం.
ఆయన ఒక్కొక్క సంవత్సరానికి ఏం చేశారని కనపడతా ఉంటుంది. నువ్వు చేసింది ఏంటి? అంత అరాచకమే కదా. అన్నీ అరాచకం చేసి మళ్ళీ 2.0 అంటావేంటి? ఓ పక్క నీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నీతో పాటు జైలు జీవితం అనుభవించినటువంటి ఏటూ కూడా బయటికి వెళ్ళిపోయాడుగా. నీతో పాటు నీ ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ నీ పార్టీ ఇడిచి వెళ్ళిపోతుంటే నువ్వు 2.0 అంటావంటే ఏమంటావు? దేనికి? అంటే అతనికి ఇంకా కక్ష తీరలేదేమో అనిపిస్తుంది జగన్ గారు నాకు. అతనికి మొత్తం రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేయాలి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, రాకూడదు. అమరావతి నిధులు వస్తున్నాయి, పోలవరానికి నిధులు వస్తున్నాయి. నా హయాంలో కనీసం విశాఖపట్నం రైల్వే జోన్ గురించి కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు దానికి కూడా కొత్తగా రైల్వే జోన్కి ప్రవేశపెట్టారు. ఎలా అయితే ఎలా అనేటువంటి కసి ఏదో అతనిలో నాకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సార్, మనం గతంలో కూడా 30 ఏళ్ళు అన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి 2.0 అంటున్నాడు. సో కనీసం 1.0లో ఏదైతే జరిగిందో నిజంగా నా నుంచి తప్పు పనులు జరిగాయి, నాకు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, నాకు తెలియకుండా అక్రమాలు చేశారు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు నాకు తెలియకుండా జరిగాయి అన్నట్టు ఏదైనా సరే ప్రజలకు సానుభూతి తెలిసేసుకున్న తర్వాత జగన్ గారు అది ఎవరికంటే నిజమైన రాజకీయ నాయకుడికి అయితే అటువంటి ఆలోచన ఉంటుంది. ఓడిపోయినా కూడా ఏమంటారంటే ప్రజా తీర్పును గౌరవిస్తూ ఉంటారు ఎవరైనా సరే. ఒక స్టేట్మెంట్ అతను నోట ఎప్పుడైనా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ వచ్చిందా? ఏమన్నాడండి? నేను ప్రతి ఇంటికి మంచి పని చేశాను, అయినా సరే ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు అన్న మాట. అంటే ప్రజలు తప్పు చేసినట్టుగానే మాట్లాడుతున్నాడు. ఈ రోజుకి ఈ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లోనే అతను కళ్ళగంటున్నాడు. ఎటువంటి కళ్ళలో? మళ్ళీ తను అదే అధికారంలోకి వచ్చేస్తున్నట్టు, మరి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నట్టు ఒక కళ్ళగంటున్నాడు. ఆ కళ్ళు కూడా చాలా అంటే అతని అబద్ధాలు కూడా కళ్ళార్పకుండా చెప్పడంలో అతను PhD. అటువంటిది వాడు నిన్న సభలో అతను చెప్తుంటాం, ఈ కింద ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఏంటంటే నాకు అదేదో సినిమా అనగనగా ఒక రోజు ఏదో సినిమాలో ఉంటాడు, ఏదో ఉంటుంది చూసారా, అనుకోకుండా ఒక రోజా ఇది ఒక సినిమాలో పిచ్చోడు ఇలా గీతలు గీస్తూ ఉంటాడు గోళ్ళ మీద, ఆడి శిష్యులందరూ కూర్చుని ఇంట తలకాలు ఊపుతూ ఉంటారు. అటువంటి వాతావరణం కనిపించింది నాకు. వాళ్ళు కూడా నవ్వుకుని ఉంటారు, నీ వల్లనే కదా ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు అంటే అతను అవినీతిని కేంద్రీకృతం చేశాడు. ఇప్పుడు మధ్య కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది కదండి, సిట్ కూడా వచ్చింది కదా. అవినీతిని అతను కేంద్రీకృతం చేశాడు. రాష్ట్రంలో ఏది జరిగినా సాయంత్రం అయ్యేటప్పటికి అతని లెక్కలతో జమా ఖర్చు అంతా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేయాలి, నెల వచ్చేటప్పటికి అతని వాటర్లు అతనికి వచ్చేయాలి. ఇదే కదా జరిగింది. ఏ రోజున ప్రజల గురించి మాట్లాడండి ఆయన? అసెంబ్లీలో మాట్లాడా, లేకపోతే బయట సభల్లో మాట్లాడా? ఎప్పుడు రాజకీయ విమర్శలే, లేకపోతే ఇతరులను కించపరిచే మాటలే. చంద్రబాబు గారు ఇన్ని రకాలుగా మానసిక హింస చేశాడు, లోకేష్ గారు ఇన్ని మాటలు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రకాలుగా అతని కుటుంబంలోని వ్యక్తులు కూడా గురించి కూడా మాట్లాడారు. కారులో అతని పెళ్లిళ్ళ విషయంలో కూడా ఎలా మాట్లాడాడైనా? అంటే వ్యక్తిగత జీవితాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు అనేటువంటి కనీస జ్ఞానం లాంటి వ్యక్తి మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తాను కళ్ళగంటం, మళ్ళీ 30 సంవత్సరాలు ఇక్కడే నేను పరిపాలన చేస్తానని చెప్పడం అంటే నేను అనుకుంటా 30 సంవత్సరాలు దాని ఏమంటారు మానియా, 30 సంవత్సరాల మానియా ఏమన్నా దాంతో ఏమన్నా బాధపడుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది నాకు అనుమానం వస్తుంది. కాకపోతే దాని మీద విశ్లేషించడానికి మన సైకాట్రిస్టులు కాదు కాబట్టి దీన్ని పెద్ద సైకాట్రిస్టులు దాన్ని విశ్లేషించాలి. కానీ ఇప్పటికైనా పాపం ఏదో కామెంట్ చేస్తున్నాడు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు, ఓ స్టేట్మెంట్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు, వారానికో 10 రోజులకో వస్తాడు. ఏదైనా ఇక్కడ చావు ఉందంటే మళ్ళీ పరిగెత్తుకు వచ్చేస్తాడు, వారం 2 సార్లు వస్తాడు ఇక్కడ చావు ఉంటే. అంతే తప్ప ఈరోజు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా బడ్జెట్ ప్రవేశపెట్టింది, బడ్జెట్ మీద నీదేంటి? ఆ పేపర్లో స్టేట్మెంట్ వస్తున్నా కదా, అతని నోటి ఒక స్టేట్మెంట్ రాదు. భయం, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అనాలంటే భయం. నేను పదే చెప్తున్నాను, జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులే ఆంధ్రప్రదేశ్కి శాపాలు. అతను కేసుల గురించి కేంద్రంతో పోరాడలేడు. అతనికి ఉన్నటువంటి అక్రమాస్తులు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో వాటి గురించి పక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడలేడు. అందుకని ఇటు పక్కన విభజన హామీలు సాధించుకోలేకపోయాడు, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు కూడా తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రజలకు కూడా చెప్పాలి కదా, నేను ఇది చేశాను అని చెప్పాలి. ఏం చేసావు నువ్వు? ఆఖరికి సరిహద్దుల భూముల్లో రాళ్ళు కూడా నీ ఫోటో చేయించుకున్నావు, సర్వే రాళ్ళు కూడా ఉన్నావు. అంత భయపెట్టావే, ల్యాండ్ చట్టం ఒకటి తీసుకొచ్చావు, దాంతో మళ్ళీ ఆ విధంగా కూడా భయపెట్టావు. నేను ఏ విధంగా ప్రజలు హర్షిస్తారో, ఏ విధంగా మళ్ళీ ఆహ్వానిస్తారో, ఏ విధంగా నీకు ఓటేస్తారో. అంటే ఈ 11 స్థానాలకు కూడా రేపు వద్దున 7, 5, 4 ఆఖరికి నువ్వు కూడా ఉంటావు ఉండవని లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఒక రాజకీయ పార్టీ నేతగా నిజంగా నీకు రాష్ట్రం మీద ప్రేమ, లేకపోతే నీ మీద నీకే ప్రేమ ఉండి భవిష్యత్తులో నీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకో. ఎక్కడ తప్పు చేసావు ఆత్మవిమర్శ చేసుకో.
ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజల్లోకి వచ్చి అదే సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న త్వరలో అసెంబ్లీలో కూడా వచ్చి ప్రజల గొంతుగా ఏమైనా మాట్లాడితే నీకని రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే నీ 2.0 చర్లపల్లి జైల్లోనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. అదే జరుగుద్ది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 2.0కి అర్థమైంది అనేది జగన్కి అర్థమైందో లేదో తెలియదు కానీ సో ఏపీ ప్రజలకైతే అర్థమైంది ఎక్కడ 2.0 జరుగుతుందో. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.